అదిగో బిడ్డ వచ్చేస్తుంది. నాన్నా, బిడ్డ యాడు పోయినావు? నీకేం కాలేదు కదా? నాకేమవుతుంది నాన్నా? అన్నట్టు మీ అందరికీ ఒక శుభవార్త. శుభవార్త? శుభవార్త ఏంటే? ఇది అలాంటి ఇలాంటి శుభవార్త కాదమ్మా, మనందరి జీవితంలో ఆనందం నింపే శుభవార్త. ధరణి, ముందు విషయం చెప్పు. చెప్తా మనము మళ్ళీ తోలుబొమ్మలు ఆడిస్తున్నాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? చేస్తామని చెప్పినా వాటి గురించి ఆలోచించడం మానవా? అమ్మా, ఆవేశపడకు. మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనే కదా మనం తోలుబొమ్మల్ని పక్కన పెట్టాము. ఇక మనకి ఏ భయం లేకుండా కలెక్టర్ అమ్మగారు అభయమిచ్చారు. అవునన్నా, ఇందాక గుళ్ళో కలెక్టర్ అమ్మగారు కలిశారు. నేను కాలేజీలో వేసిన తోలుబొమ్మలాట ఆవిడకి చాలా బాగా నచ్చిందంట. అందుకే ఇక నుండి ప్రభుత్వం తరపున ప్రతి పల్లెల్లోనూ పట్నంలోనూ ఆడపిల్ల గొప్పతనం గురించి మన తోలుబొమ్మలాట ద్వారానే చెప్పాలని అదే పనిగా చెప్పారు. పనికి తగ్గ జీతం, గౌరవం రెండూ వస్తాయి. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు చెప్పేది బానే ఉందమ్మా, కానీ మనకి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆ కలెక్టర్ అమ్మకి తెలియదు కదా. అసలు నువ్వు వాటిని మళ్ళీ బయటికి తీయబట్టే కదా గొడవ మళ్ళీ పెద్దదైంది. అట్లాంటిది ఇప్పుడు ఊరూరు తోలుబొమ్మలు ఆడించడం అంటే ఇంకేమైనా ఉందా? వద్దే, నా మాట విను. అవును ధరణి, ఈ విషయంలో అమ్మా నాన్నలు చెప్పింది వినడమే మంచిది. మీరందరూ అనవసరంగా భయపడుతున్నారు. మనకి కలెక్టర్ అమ్మగారితో పాటు ఒక గొప్పింటావిడ అండ కూడా ఉంది.